పూజ సస్సాండ వెనక ఇంకే ఏమో పిల్లోడు బాగా బొప్పని పిల్లోడు బాగా చేస్తాడవని బాగానే చేస్తామండి ఎత్తుకొని వస్తా మళ్ళీ కాదు ఏంటి మాట ఉండు ఉండు ఉండేట్లా ఏమి వేసుకుంటే ఇంకా ఉన్నప్పుడు కానీ చెప్పు వేసుకుంటే ఉండు పిల్లోడు బాగా చేస్తాడు బాగా చేస్తాంలే ఏందో నువ్వు చేసి బాగా మనమయ్య ఉండరు కానీ చెప్పు లేకపోతే ఏకన్నీ వేసి అక్కడ ఇట్లా వేసేనా వేసుకొస్తా నీ కాళ్ళకు ముక్క ఏం అంత పంది కాళ్ళు పంది పాదాల నువ్వేందుకు ముక్తావో నీ దరిద్రం అంతా మాకు ఎత్తుకొచ్చాయి నీ దరిద్రం నాకు కాడకన్నా నా కాళ్ళకి నేనే ముక్కుంటాను ఇది కోమల అవునా అదే వచ్చో కొనకలా వచ్చో పుణ్యమొచ్చు అదే వచ్చులే ఏందొచ్చు అదే పుణ్యమొచ్చు అది అవునా నారాయణ అనకూడదు బస్సులో మతిపోతుంది అది తప్ప గవర్నమెంట్ బస్సు పోతుంది ఇట్లా అది వెళ్ళిపా అవునా ఏ నారాయణ అనకూడదు ఇక్కడ ఇలా నారాయణ నాకు రాత్రి పెద్ద గొడవ అయింది ఏమిటి ఇంకా ఏదో ఇంటి దగ్గర కలటరా ఇంటి దగ్గర ఏమిలే ప్రాబ్లమ్ కాదనా వాళ్ళ అక్కని తోడుకొని వెళ్ళిపోయినాడు నేను తోడుకొని పోవలసిండే అవులే అట్లాది వాళ్ళ అక్కని నారాయణ గారు తోడుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ అక్క నారాయణ తోడికి వింటే ముందు నువ్వు లవ్ చేయింటి వైమును అందుకోసము ఆయన తోడికి వింటే నీకు కడుపు కాదు పేరు ఎత్తుకోవద్దు నాకు అంటే నారాయణ ఈ ఊర్లో క్యాన్సల్ క్యాన్సల్ పోతే పని అనలేనా అనతో అననే అనను ఆయనకి నాకు గలాట వద్దులే నారాయణ పేరు వద్దండి చిన్న ఎందుకు పోటీ ఎందుకు వచ్చిన ఎందుకు ఏం వాళ్ళతో కూడా తెలుసుకోకూడదు ఎలా చిన్న పెద్దనైనా వద్దురా ఏమిటి వాళ్ళతో అయిన పని అయితే వాళ్ళే ఏం చేసి వాళ్ళు మీ నాయన వచ్చి మా నాయనతో మాట్లాడి
ఆ పిల్లోనికి వద్దు ఆ. అని చెప్పి వాళ్ళ అక్కని తోడుకొని పోయి పైసలు నాన్నకి ఇచ్చాయన్నారు. ఆ పిల్లోనికి గొద్దు కాదు, ఆ పిల్లోనికి వద్దు అని చెప్పాలి. వద్దు ఆ పిల్లోనికి గొద్దు వద్దు కాదురా, వద్దు. అవునా? పైసలు నాన్నకి ఇచ్చాయన్నారు వాళ్ళ అక్కని తోడుకొని పోయి. పైసేవి నారాయణ స్విచ్ ఆఫ్ గా ఉండి అందుకే అయిపు తోడికి పోయి ఏం చేయాల ఈ నాయనలే క్యాన్సల్. కదా, అయిపు తోడికి పోతాడు అనుకో, ఏం చేయాలి వాళ్ళ అక్కన? ఆ పాప మంచం మీద, ఈ పాప మంచం కింద. మంచం ఊరికి వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవులే, ఈ నాయన క్యాన్సల్. అంటే 2 9 వద్దా? ఇట్లా కాదురా, ఇంకెట్లా? ఇట్లా రెండో ఎట్లాను లేచి వెళ్ళిపోయిన ఎక్కడో ఇట్లనే ఇట్లనే అది బాత్రూమ్, అది వద్దులే. ఈ నాయనలే క్యాన్సల్. అవులే, మొదలు కోలారు ఉండే డిస్ట్రిక్ట్ ఆహా, ఇప్పుడు ఇక్కబాలాపురం అయింది. కమలాపురం కాదు, మీ చిక్కబలాపురం. చిక్కబలాపురం. అవునా? ఇప్పుడు కోలారు జ్ఞాపం చేయి. అవునా? కోలారుపేట అదేమే అడవిట్టు. కూలర్ మేసినా. అవునా? ట్యాంక్ తీసుకున్నా. అవునా? పాట బాగుందని చెప్తా. యా, ఏమన్నా పాడింది? కోలా ప్యాంట్ జారిపోతా. దాని తర్వాత కోలారుపేట, దాని తర్వాత నాది బెంగళూరు పేట, దాని తర్వాత తుమ్మ చెట్ల బోడి మేక, అదే అదే దాని మూతి నువ్వేనా? దాని మూతి నాకే కాదు, నేను ఇటుకు వచ్చేది ఇంకెట్లా తినేకి వచ్చేది దాని మేక నేను ఎలా మళ్ళా సన్ని అట్లా కాదు, నేను చెప్తాను హరికించో. చెట్లు బోడి మేక, దాని మూతి నువ్వే. నేను పాడిన తర్వాత మళ్ళా నా వెనకాల పాడు. నువ్వు పాడేసి నిలిపేసి ఇంకా నా వెనకాల, సరేలే, నా వెనకాల, నీ వెనకాలే. చెట్లు బోడి మేక, పందిగెత్తి మొన్నాడు వాడిని ఏటు పెడితే బేదలు తుమ్మి చెట్లు బోడి మేక, ఆహా, దానికి ఉంది పెద్ద తోక. తోక? అవును, నేనంగా నాకు అనుకుంటున్నా. నాకేది కాదప్ప. వద్దులే. ఆయనకి సన్నిపాతకు మంది అక్కుంది చెక్కని చుక్క, ఆహా, దానికి ఉంది పెద్ద లెక్క. గమ్మునుండు. మా మా లెక్కలా ఉండు. మా అన్న మా గురువు మాకు అట్లా నేర్పించింది. నువ్వు బాగా బతుకుతాడు కదా, నువ్వు బాగా బతికే. హ్యాపీ బర్త్డే కడ్డీలు 2 పెట్టండి అట్లే. మీది ఎవరు? మాదొచ్చి కడుపు. నాకుండేది కడుపు. మాకే ఉంది అర్థం. ఏంది కడుపు తగ్గిపోయింది? అవునా? సరేనా, మాది కడప. ఆయన ఇక్కడ ఎందుకు వచ్చినావు? అట్లే గెంగి దిగట. నువ్వు గెంగి నువ్వు గెంగిద్ది కాదనా, శవము. ఇక్కడ ఎందుకు వచ్చినావు? నా మా పక్క వానలో వర్షాలు జాస్తి అయిపోయినాయి కావున నేను, నా భార్య, నా బిడ్డలు మా గొద్దలు ఎత్తుకొని వచ్చేసి. మీ పక్క గొద్దలు, మా పక్క గొద్దలు ఫాస్ట్ గా అంటాం కాబట్టి గొద్దలు అనేసి. అవునా? సరేలేప్ప. అవును. ఎక్కడున్నారు? చూడున్నా ఇట్లే వస్తా అంటే అయినా ఇటుకే గురుడు గుంట తాకి వచ్చాలకు మేము 4 వచ్చిండు కదా. అవును. దాంట్లో మా తాత వచ్చేసినాడు కబడ్డీ. ఆయనకేం పని? ఆయన వస్తా ఆయనకి వటకాయల ఆపరేషన్. నీకు ఇప్పుడు ఆపరేషన్? ఎవరికే? నీకు. నీకైన తర్వాత అవులే. ఆయన కానీ ఆహా, నీకు డబ్బులు కావాలి. అవును. ఆయన నిన్ను వేరుకొచ్చారు వేళ మన టిప్పు సుందర్ దగ్గర నువ్వు గుమస్తగా పని చేస్తే అవును 3 పూట పని పెట్టి జీతం ఇస్తాడు. అవులే. అలాగే అద్దాల మెడలో ఉన్నాడు, అది జాగ్రత్త పిల్లలు కడుపు నచ్చి సస్తా.